అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పల్ రాజుపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేయాలని, అప్పల్ రాజును తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని, బుట్టాయిగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పల్ రాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుండి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంధించిందని, గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీడీ చట్టాన్ని రైతు నాయకుడు ఎం అప్పల్ రాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించటాన్ని తీవ్రంగా ఖండించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బల్బ్ డ్రగ్ వలన సముద్ర తీర ప్రాంతం కాలుష్యకారకంగా మారుతుందని, మత్స్య సంపద దెబ్బతిని ఉపాధి కోల్పోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి రైతు సంఘం నాయకుడు ఎం అప్పలరాజుపై ప్రభుత్వం పెట్టినటువంటి పీడీ యాక్ట్లను రద్దు చేయాలని, అలాగే బుట్టాయిగూడెంలో గిరిజన రైతుల మీద పెట్టినటువంటి కేసులను రద్దు చేయాలని ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తూ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ప్రజల పక్షాన, ప్రజల కోసం, రైతుల కోసం, కూలీల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుల్ని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేస్తే ఈ సమాజంలో అసలు ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, ఈ ప్రభుత్వ విధానం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో, త్యాగాలతో పోరాటం చేస్తున్నటువంటి నాయకుల మీద ఇటువంటి పీడీ యాక్ట్ పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఆయన్ని అరెస్ట్ చేసి నెలలు అయిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలో అరెస్ట్ చేస్తే వారి కుటుంబ సభ్యులు వచ్చి సెంట్రల్ జైలు దగ్గర అనేక విధాలుగా బాధపడ్డారు. అటువంటి నాయకుడు కాదా ఈ అప్పలరాజు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి చట్టం ఎవరికైనా చట్టమే, ప్రభుత్వ రూల్ ఎవరికైనా రూలే. కాబట్టి వెంటనే పీడీ యాక్ట్ని ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు టేకుమూడేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు.